నమస్తే, వెల్కమ్ టు ఆధ్య టీవీ. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎట్లా అయిపోయినాయంటే ఈ రాజకీయ కక్షల్లో సామాన్య ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. దానికి ఉదాహరణగా ఈ మధ్యకాలం తీసుకున్నట్లయితే ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, అదేవిధంగా జనసేన తరఫు నుంచి కానీ లేకపోతే టీడీపీ తరఫు నుంచి కానీ ఎవరైనా మద్దతుగా మాట్లాడుతున్నా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు బాగా జరుగుతున్నాయి. దానికి ఉదాహరణగా ఈ మధ్య బుల్డోజర్స్తో అటు జనసేన మద్దతుదారుడు కావచ్చు, టీడీపీ మద్దతుదారుడు కావచ్చు, సాధారణంగా ఒక ఇంటిని పడగొట్టాలంటే నోటీసులు ఇవ్వాలి. కానీ అటువంటి నోటీసులు ఏమీ లేకుండా ఇళ్లను కూల్చడం మనం ఎట్లా చూడాలంటారు ఏపీలో? ఇక్కడ నోటీసులు లేకంటే కాదు, వాళ్ళు ఒక దొంగ పని చేస్తున్నారండి. మీ అడ్రస్ ఏదో క్లియర్గా ఉంటుంది కదా, అందులో మీ అడ్రస్ క్లియర్, డోర్ నెంబర్ ఏదో రాంగ్ ఉంటుంది అన్నమాట. మీకు లెటర్ పంపించేస్తారు, అది మీ చేతికి అందదు. ఆ లెటర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. పంపించామంటే అడ్రస్ ఇది నాట్ అంటే విజిబుల్ అనేది రాసేస్తారు కదా, అవి ఉంటాయన్నమాట. 2 లెటర్స్ వారి దగ్గర ఉంటాయి. మూడోదేమో ఆ రాత్రికి వచ్చి మీ ఇంటి ముందు ఆ ఇంటి మీద ఏమో నోటీస్ అంటిస్తాడు. ఆ రోజు మార్నింగ్ వచ్చినట్టయితే బుడ్డు వచ్చి డిస్మాండిల్ చేస్తారు అన్నమాట. ఇలా జరుగుతుంది ఇక్కడ. అవును ఏమండి, ఇప్పుడు కంచే చేని వేసినట్టయితే మనం ఎవరితో చెప్పుకుంటా చెప్పండి? ప్రజల్ని పరిపాలించేది రాజు. వాళ్ళకి అది అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి? వాళ్ళకి ఏమో నోటీసులు ఇచ్చామని చెప్పడం, ఆ నోటీసులు అందకపోవడం, తర్వాత ఏమో ఆ ఇళ్ళనేమో కూల్చేయడం, ఇదంతా రాజే స్వయంగా ఇట్లాంటి చర్యలకి పాటుపడినట్టయితే ప్రజలు ఏం చెప్పుకుంటారు, ఎవరితో చెప్పుకుంటారు? అది చాలా దారుణం అండి. అంటే కేవలం ఒక ఫ్లెక్సీ, అంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీ పెట్టారన్న ఒక నెపంతో మొన్న అమరావతిలో టీడీపీ వాళ్ళ ఒక కార్యకర్త ఇంటిని ఎట్లాగా కూల్చేశారు. సో అంటే దీనికి పరాకాష్ట ఎటుపోతుందంటారు? మరో పక్కన ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇటువంటివన్నీ వైసీపీకి వ్యతిరేకం కాదా అని చెప్పేసి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి? అంటే వైసీపీకి వ్యతిరేకం అనుకోవటం లేదు. వీళ్ళు అనుకుంటుంది ఏంటంటే ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసినట్టయితే వీళ్ళు కొంతమంది, అంటే చాలామంది భయస్థులు ఉన్నారు, తర్వాత వ్యక్తిగతంగా స్వార్థాన్ని చూసుకునేవారు ఉన్నారు కదండి. ఆ రోజులు పోయినాయి. అంటే స్వాతంత్ర్యం ఉద్యమం కోసం పోరాడేటువంటి రోజులు పోయినాయి కదా. పక్కవాడు ఎలా ఉంటే మనకెందుకు, మనం బాగున్నామా లేదా అనుకునేవాళ్ళే కదా. అందువలన నలుగురు తలకాయలు పగిలిన తర్వాత అయితే వాడు ఎందుకు ధైర్యం చేస్తాడు? చేయడు. ఎవరైతే ఇప్పుడు పాలక వర్గానికి ఏమో ఎదురు తిరిగాడు, నలుగురు తలకాయలు పగిలిపోయినాయమ్మా, అందులో 2 చచ్చిపోయారంటే ఎవరైనా దగ్గరకు వస్తారండి? దగ్గరకు వస్తారా? ఇదొకటి ఉంది. తర్వాత రాజకీయాలు కూడా ఆ రంగు ఎలా మారిపోయిందంటే మీరు ఓటు ఎవరికి వేయండి, మాకే పడుతుంది అనేది ఒక ప్రచారంలో ఉంది. మీ ఓటు ఎవరికి వేసినప్పుడు కూడా ఆ ఓటు మాకే పడుతున్నప్పుడు మరి మీ ఓట్ల కోసం మీరు ఆలోచించడం అది అవసరం లేదు కదా. అంటే ఇట్లాంటి ఏర్పాట్లన్నీ చేసుకుని వచ్చి ప్రజల మీద ఏమో ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఈ రాజకీయంలో అనుభవం కాదు అవసరమైంది, ఇంకేదో కావాలి, ఇంకేదో వీళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర లేదు. చంద్రబాబు నాయుడు కావాల్సిన సత్యానాదాలతో మాట్లాడతాడు, రెక్క పట్టుకొని తీసుకొస్తాడు. చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ని తీసుకొస్తాడు, బిల్ క్లింటన్ తీసుకొస్తాడు, కానీ ఓట్లు పడే ఏర్పాటు చేయలేడుగా. కానీ ఈ పరిపాలన ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరంలో ఈ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, మున్సిపల్ వ్యవస్థ కావచ్చు, వీళ్ళు ఎందుకు విచక్షణ రహితంగా ఈ ప్రయత్నానికి పూనుకుంటున్నారు? బాగా అడిగారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పారు కదా, వాళ్ళే కదండి చంద్రబాబు నాయుడు తాలూకు కొంప ముంచింది. ఇప్పుడు తెలుసుకుంటున్నారు మేడం, మీ పొరపాటు అయిపోతుంది, జీతాలు లేట్ అయిపోతున్నాయి, జీతాలు ఆలస్యంగా వస్తాయో రావో తెలియటం లేదు, నెక్స్ట్ మంత్ నుంచి మన జీతాల మాట ఏమిటి అనేది ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు పూర్తి కళ్ళు తెరుచుకున్నారు, కనువిప్పు కలిగిందన్నమాట. మరి ఇక ముందు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకొని మళ్ళీ ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తారో మరి వాళ్ళ చేతుల్లో ఉంది. మరో పక్కన తీసుకున్నట్లయితే ఇటు జగన్మోహన్ రెడ్డి ఏదైనా సభకో లేకపోతే మీటింగ్కో లేకపోతే బటన్ నొక్కే కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కావచ్చు, జనసేన లాంటి వాళ్ళు నాయకులు కావచ్చు, వాళ్ళు వస్తే పోలీసుల యొక్క కాళ్ల మధ్యలో వాళ్ళ తలకాయలు పెట్టి కాళ్లతో కొడుతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం.
ఇది దేనికి సంకేతం అంటారు? అంటే మనకి ఇప్పటికే మనకి ఏదైనా ధర్నా చేయాలంటే దాన్ని ధర్నా చేయడానికి లేకుండా ఉన్నటువంటి జీవో నెంబర్ 1 ఏదైతే ఉందో అది ఇవాళ క్యాన్సిల్ అయింది. కానీ నిన్న మొన్నటి దాకా పోలీసులు జులుం వీళ్ళపైన చూపిస్తూనే ఉన్నారు. ఎందుకు ఈ కక్ష దేనికంటారు? సామాన్య మనిషికి నోరెత్తి మాట్లాడే హక్కు లేకుండా ఎందుకు చేశారంటారు? అంటే పోలీసుల జులుం అనే దానికంటే ఇది రాక్షస పాలన అనడం మంచిదండి. లేకపోతే ఆయన ఎనస్థీషియన్ డాక్టర్ సుధాకర్ మాస్కులు ఏవి, గ్లౌస్ ఏవి, ఆయన అడిగింది ఏమిటి చెప్పండి? దాన్ని తీసుకొని రెక్కలు విరిచి కట్టి మండు టెంట్లో పడేసి ఆయనకు పెద్ద పిచ్చివాడు సైకో అని ముద్ర వేసి చివరికి ఆయన మట్టుకు ఆయన చచ్చిపోయేలాగా ఈ ప్రయత్నం చేసినటువంటి ఆ పోలీసు వర్గాన్ని మనం ఏమనుకోవాలండి? అయితే ఇక్కడ ఏమవుతుందంటే పోలీసులు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. అంటే ఆ ప్రభువు తాలూకు మన్ననల కోసం, ఆశీర్వాదం కోసం కొంతమంది అయితే ఇంకోళ్ళు పెట్టే అవకాశం వచ్చింది. కొంతమంది కొట్టడం చాలా సరదా. అవును. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ చెప్పండి. ఎంత పైశాచిక ఆనందం గలవాళ్ళు ఉన్నారంటే, ఒక కేసులో దొరికిపోయినాడు. ఏంటి ఆ కేసు? గొంతు బ్లేడ్తో కోసేస్తాడు. కోస్తే ఒకళ్ళు కొయ్యలేదు, గొంతు బ్లేడ్తో కోస్తే వాడు అరిచి చచ్చిపోతాడనమాట. అలాగే 84 మందిని బ్లేడ్తో గొంతు కోసి చంపేశాడు. ఆ జడ్జికి అసలు డైజెస్ట్ చేసుకోలేక నువ్వు ఎందుకు 84 మందిని ఎలాగే చంపావు అని ప్రశ్న వేస్తే వాడు ఒక ఆన్సర్ చెప్పాడన్నమాట. మీకేం తెలుసండి, గొంతు కోసినప్పుడు ఆ రక్తం చిప్పినప్పుడు అందులోంచి వచ్చే సౌండ్ నాకు ఉంటుందండి, భలే మజాగా ఉంటుంది అని చెప్పాడు. మరి దాన్ని మనం ఏమనుకోవాలండి? అది పైశాచిక ఆనందం కాదు, రాక్షసానందం కాదు. అట్లాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అదే ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని ఇక్కడ శర్మలమ్మో ఇక్కడ విజయమ్మో కొట్టినట్టు పగలగొట్టినట్టయితే జాగ్రత్త పడేవారు కదా. తర్వాత ఏదో ఉంది. ఇక్కడ పగలగొట్టడం ఎంతైతే తప్పవద్దు అక్కడ పగలగొట్టడం అంతే తప్పవద్దు. తప్పులు ఒప్పుల గురించి తర్వాత చూసుకోవచ్చు. తిరగబడే తత్వం ఒకటి కావాలి కదా, ఎదురు తిరిగే తత్వం కావాలి కదా. అది ఎదురు తిరిగే వాళ్ళు లేరు. పోలీసులు వస్తున్నారంటే ఇళ్లలో దూరిపోయి తలుపులు వేసుకుంటారు అనమాట. ఆ కారణం చేత ఈ విధంగా కాళ్ళ మధ్యన పెట్టిన మొత్తం 100 మందిని తనుకుంటూ వెళ్ళిపోయి మొన్న కందుకూరులో ఎక్కడో 11 మంది చంపారండి. ఎందుకు చంపారండి? కారణం ఒక వర్గం కాదండి, ఒక దాడి ఎవరు చేశారు? అంత కేవలం దట్ ఈజ్ ప్రీ ప్లాన్డ్ మర్డర్. అది కేవలం చంపడం కాదండి, ప్రీ ప్లాన్డ్ మర్డర్ కింద లేక 11 మంది చచ్చిపోయారు అంటున్నారండి. వాళ్ళు కావాలని వాళ్ళు చెడ్డ పేరు రావాలి, తెలుగుదేశం పార్టీ చెడ్డ పేరు రావాలని చేశారు. ఆ గుంటూరులో 3 చచ్చిపోవడం కూడా చెడ్డ పేరు రావాలని చేశారు. మరి దాని మీద ఎవరు ఎఫ్ఐఆర్ నోట్ చేసేవాడు ఎవరు లేడు కదండి అక్కడ. వాళ్ళు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తాలూకు మాట తప్ప మిగతా వాళ్ళ మాట వినరు. ఇక్కడ ఏమైందంటే తెలుగుదేశం పార్టీకి ఎంతైతే నిర్లక్ష్యంగా చూస్తున్నారో జనసేన పార్టీని కూడా అంతే నిర్లక్ష్యంగా చూస్తున్నారు. అకారణంగా కేసులు పెడుతున్నారు. అంటే ఏమిటి? వాళ్ళలో ఉన్నటువంటి ఆ యువత ఉండడం వాళ్ళు చేసిన పాపం. వాళ్ళు ఏమి చేయలేదు. వాళ్ళు యువతండి కన్ను మిన్ను కానుకుంటా ప్రజల మీద తిరుగుబాటు చేస్తున్నారు, చాలా అరాజకాలు సృష్టిస్తున్నారు. ఏమిటండి ఈ అబద్ధాలు? ఎందుకంటే ఈ అబద్ధాలు కనుక చాలా ఘోరమైన అబద్ధాలు మాట్లాడుతున్నారు అన్నమాట. కనీసం ఇప్పటికైనా ఏపీ ప్రజలు ఇదంతా గ్రహించి రాబోయే ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెప్తారనుకుందామా? అంటే ఏపీ ప్రజల్లో చైతన్యం రావాలండి. ఒకటి మళ్ళీ ఒక పోరాటం సాగాలండి. పోరాటం కేవలం కూడు గుడ్డ నీడేనండి. మిగతా వాళ్ళు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, లేనివారు మాట ఏమిటి? తర్వాత ముఖ్యంగా రేపటి భవిత ఖచ్చితంగా. ఇప్పుడు మన ఇది ఈరోజు స్లోగన్ కాదు, నేటి బాలలే రేపటి పౌరులండి. అంటే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ కావాలి. మంచి ఎడ్యుకేషన్ కావాలంటే మీకు ఇష్టం వచ్చిన దిక్కుమాలిన పథకాలన్నీ పెట్టినట్టయితే ఎడ్యుకేషన్, చదువు, సంస్కారం ఎలా వస్తుందండి? ఆ చదువు సంస్కారం ఉంటూ వాడు ఒక సమాజాన్ని ఎవడికి ఇండివిజువల్గా నిర్మించుకునే స్థితికి ఎదగాలి. అది మనం క్రియేట్ చేయాలి. అట్లాంటి నాయకులు మనకు కావాలి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.